వెల్కమ్ టు అవర్ మ్యాథమెటిక్స్ ఛానల్. ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథమెటిక్స్ ఏపీ న్యూ సిలబస్లో చాప్టర్ నెంబర్ 13 స్టాటిస్టిక్స్ చాప్టర్ నుంచి ఈ ఛానల్లో సెకండ్ టాపిక్గా అరిథమెటిక్ మీన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ అరిథమెటిక్ మీన్ కనుక్కోవడానికి యూజ్ చేసే ప్రధానమైనటువంటి 3 మెథడ్స్ ఏ విధంగా చేస్తామో ఎక్స్ప్లెనేషన్ తెలుగు వివరణతో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అరిథమెటిక్ మీన్ యొక్క డెఫినేషన్తో సహా మనం ఒకసారి రీకాల్ చేసుకుందాం. సో లోయర్ క్లాసెస్ నుంచి కూడా మీన్ లేదా యావరేజ్ అనే పేరుతో దీన్ని నేర్చుకుంటూనే ఉంటాం. సో ఫస్ట్ అరిథమెటిక్ మీన్ యొక్క మీనింగ్ని ఒకసారి చూద్దాం. ద మీన్ ఆర్ యావరేజ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇన్ ఏ డేటా ఈస్ ద సమ్ ఆఫ్ ద వాల్యూస్ ఆఫ్ ఆల్ ద అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై ద టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో మన దగ్గర ఏవైనా పరిశీలనలు అంటే అబ్జర్వేషన్స్ లేదా వాల్యూస్ మన దగ్గర ఉన్నప్పుడు ఒక డేటాలో వాటి యొక్క సమ్ అంటే వాటన్నిటి మొత్తాన్ని చేసి ఎన్ని నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నాయో వాటన్నిటితో డివైడ్ చేస్తే అంటే ఉన్న వాటన్నిటిని కూడి ఆ మొత్తం చేత భాగిస్తే అంటే మొత్తం ఎన్ని ఉన్నాయో ఆ సంఖ్యచే భాగిస్తే వచ్చేటువంటి వాల్యూనే అరిథమెటిక్ మీన్ అంటాం. మన నిత్య జీవితంలో కూడా ఈ యావరేజ్ అనే కాన్సెప్ట్ ని మనం విస్తృతంగా ఉపయోగిస్తాం. సో అందుకే మీన్ లేదా అరిథమెటిక్ మీన్ యొక్క ఒక అన్గ్రూప్ డేటా ఇచ్చినప్పుడు ఒక ఫార్ములా రూపంలో మనం చెప్పాలంటే సో మీన్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్. అంటే చూడండి, ముందుగా సమ్ చేయాలంటే ఉన్న అబ్జర్వేషన్స్ అన్నిటినీ కూడాలి బై నెంబర్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్. ఎన్ని అబ్జర్వేషన్స్ ఉంటే మనం దాన్ని ఆ సంఖ్యతో భాగించాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రకారం మనం చూస్తే మీన్ ఆఫ్ 8, 11, 7, 4, 10 ఇలా నేను కొన్ని వాల్యూస్ ఇచ్చాను. ఇక్కడ అన్గ్రూప్డ్ డేటా అంటాం. అంటే ఈ డేటాలో డైరెక్ట్ గా వాల్యూస్ ఆర్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి. ఈ 5 అబ్జర్వేషన్స్ యొక్క మీన్ మనకు కావాలంటే ఈ ఫార్ములా ప్రకారం ముందు ఏం చేయాలి, మనం సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ అంటే వీటన్నిటిని యాడ్ చేయాలి. సో 8 ప్లస్ 11 ప్లస్ 7 ప్లస్ 4 ప్లస్ 10 బై హోల్ బై నెంబర్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్. ఇక్కడ ఈ టోటల్ చేసాం కానీ ఎన్నిటి టోటల్ ఇది మొత్తం 1 2 3 4 5 టోటల్ 5 అబ్జర్వేషన్స్ కాబట్టి 5తో డివైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎడిషన్ మనం చూస్తే ఇక్కడ 19, 26, 30, 40 వచ్చింది. సో 40 బై 5 సో మనకి అల్టిమేట్గా 8 వస్తుంది. అంటే ఇక్కడ ఉన్న వాటిలో నెంబరే మనకు ఆన్సర్గా వచ్చింది. అయినప్పటికీ కొన్నిసార్లు అక్కడ లేని నెంబర్ కూడా రావచ్చు. సో ఈ 5 అబ్జర్వేషన్స్ యొక్క మీన్ ఆర్ యావరేజ్ని 8గా మనం తీసుకుంటాం. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 8 కంటే పెద్దవి ఉన్నాయి, 8 కంటే చిన్నవే ఉన్నాయి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 8 కంటే 3, 2 ఎక్కువ ఉన్నాయి. అదే 8 కంటే 1, 4 తక్కువ ఉన్నాయి. కాబట్టి టోటల్గా బ్యాలెన్స్ మనకి యావరేజ్ 8 వచ్చింది. సో ఈ విధంగా మీన్ కనుక్కోవాలంటే ఒక అన్గ్రూప్డ్ డేటాకి సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ మనం ఉపయోగించవచ్చు. అయితే మన 10th మ్యాథమెటిక్స్ సిలబస్లో ప్రధానంగా గ్రూప్డ్ డేటా ఇచ్చినప్పుడు అంటే ఇలా అన్గ్రూప్డ్ డేటాగా కాకుండా ఫ్రీక్వెన్సీస్ రూపంలో గ్రూప్డ్ డేటా ఇచ్చినప్పుడు మీన్ కనుక్కోవడానికి మనం ప్రధానంగా 3 మెథడ్స్ ఉపయోగిస్తాం. సో అరిథమెటిక్ మీన్ ఆఫ్ గ్రూప్డ్ డేటా కెన్ బి క్యాలిక్యులేటెడ్ ఇన్ 3 మెథడ్స్. మరి ఆ 3 మెథడ్స్ యొక్క నేమ్స్ ఏమిటో ముందుగా మనం చూస్తే ఒక్కొక్క దాని గురించి మనం డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ మెథడ్ ఈజ్ డైరెక్ట్ మెథడ్, సెకండ్ వన్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్ అండ్ ఫైనల్ స్టెప్ డీవియేషన్ మెథడ్. సో అరిథమెటిక్ మీన్ అనేటువంటి ప్రాబ్లమ్ని మనం చేయాలంటే ఈ 3 మెథడ్స్లో ఏదో ఒక దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రాబ్లంలో మెథడ్ పేరు ఇచ్చినప్పుడు దానికి తగ్గట్లుగా ఉపయోగించాలి, లేదా ఆ డేటాకి ఏది సూటబుల్ మెథడో దాన్ని మనం ఉపయోగించాలి. వీటిలో ఒక్కొక్క మెథడ్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో లెట్ us లెర్న్ ద మెథడ్ డైరెక్ట్ మెథడ్. సో డైరెక్ట్ మెథడ్లో అరిథమెటిక్ మీన్ ఎలా ఫైండ్ చేస్తాము అనేది ఒకసారి చూద్దాం. సో దానికోసం ఈ మెథడ్ యూజ్ చేయడానికి ముందుగా మన దగ్గర డేటాలో కొన్ని అబ్జర్వేషన్స్, ఫ్రీక్వెన్సీస్ మనకి ఇవ్వాలి కాబట్టి వాటిని లెటర్స్ సాయంతో మనం తీసుకుందాం. సో ఇఫ్ x1, x2, x3 and so on xn are given observations with respect to frequencies f1, f2, f3 and so on fn, then ఇప్పుడు మనం మీన్ కనుక్కోవాలి. సో మీన్ కి మనకి జనరల్ ఫార్ములా సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్. ఇది అన్గ్రూప్డ్ డేటాకి మనం యూజ్ చేయవచ్చు. బట్ అన్గ్రూప్డ్ డేటా కాకుండా కొన్ని అబ్జర్వేషన్స్ ఉండి మన దగ్గర వాటి ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు, ఫ్రీక్వెన్సీ అంటే ఏమిటి, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇట్ ఈస్ రిపీటెడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ x1 అనేది ఒక వాల్యూ అయితే అది f1 టైమ్స్ రిపీట్ అయింది.
x2 అనేది f2 టైమ్స్ వచ్చింది, x3 అనే వాల్యూ f3 టైమ్స్. ఈ విధంగా అక్కడ ఎన్ని వాల్యూస్ ఉంటే అన్ని, xn అనేది లాస్ట్ వాల్యూ అనుకుంటే అది fn టైమ్స్ వచ్చింది అనుకుందాం. ఇలా ఎవ్రీ అబ్జర్వేషన్ కి రిలేటివ్ ఫ్రీక్వెన్సీని మనం f తో సూచిస్తున్నాం. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీక్వెన్సీ అంటే అర్థం ఏంటంటే, సపోజ్ ఇక్కడ ఒక రఫ్ గా ఒక డేటా చూపిస్తున్నాం. ఒక డేటాలో ఈ విధంగా వాల్యూస్ వచ్చాయి అనుకోండి. ఇక్కడ రకరకాలుగా వాల్యూస్ ఉన్నాయి. బట్ మనం ఈ డేటా టోటల్ చేసేటప్పుడు ఏం చేస్తాం, కొన్ని నెంబర్స్ రిపీట్ అయినప్పుడు ఆ టోటల్ ఈజీగా చేయగలుగుతాం. సపోజ్ ఇక్కడ 4 అనేటువంటిది ఒక అబ్జర్వేషన్, బట్ 4 టోటల్గా ఇక్కడ చూడండి 3 టైమ్స్ ఉంది. అంటే ఈ మొత్తం ఎడిషన్ చేసేటప్పుడు విడివిడిగా అన్ని టోటల్ చేయకుండా ఫ్రీక్వెన్సీల సహాయంతో ఆ టోటల్ ఈజీగా చేయగలుగుతాం. ఇక్కడ 4 అనేది అబ్జర్వేషన్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ 4 అనేది x1 అయితే 4 ఎన్ని టైమ్స్ వచ్చింది, 3 టైమ్స్ వచ్చింది. అంటే ఇక్కడ 4 ని మనం x1 అనుకున్నప్పుడు అది వచ్చినటువంటి 3 టైమ్స్ అనేది f1 అవుతుంది. ఈ విధంగా ప్రతి అబ్జర్వేషన్ కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. 4 అనేది 3 టైమ్స్ వచ్చింది, 7 అనేది చూడండి 4 టైమ్స్ వచ్చింది. అంటే ఇక్కడ 7 కి ఫ్రీక్వెన్సీ 4. సపోజ్ 7x2 అనుకుంటే మనకి 4 అనేది f2 అవుతుంది. ఇలా ప్రతి అబ్జర్వేషన్ కి ఒక ఫ్రీక్వెన్సీ మన దగ్గర ఉన్నప్పుడు సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ నే మనం మరొక రూపంలో రాయవచ్చు. ఉదాహరణకి ఇక్కడ ఈ 3/4 యొక్క టోటల్ డైరెక్ట్ గా ఒక మల్టిప్లికేషన్ ద్వారా చెప్పేయచ్చు. 3/4 ఆర్ 12. 7లు 4 టైమ్స్ ఉన్నాయి అంటే 7/4 ఆర్ 28. సో ఇక్కడికే మనం 4లు 7లు యాడ్ చేసాం కాబట్టి 1 టైం ఉన్న దాన్ని సేమ్ 1 టైమే రాసుకుంటాం. ఇలా 3 టైమ్స్ ఉన్నది 3 టైమ్స్ మల్టిప్లై చేస్తాం, 4 టైమ్స్ ఉన్నది 4 టైం మల్టిప్లై చేస్తాం. అంటే ఇప్పుడు దీన్ని ఈ సింబాలిక్ గా ఎఫ్లు ఎక్స్లో ఉపయోగించి దీన్ని రాసి చూస్తే చూడండి, సమ్ ఎలా చేస్తాం. ఇప్పుడు మనం ప్రతి అబ్జర్వేషన్ ఎన్నిసార్లు అయితే ఉందో ఆ నెంబర్తో మల్టిప్లై చేయాలి. ఫస్ట్ మల్టిప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 4 3 టైమ్స్ ఉంది కనుక 4 అనేటువంటి వాల్యూ యొక్క, అంటే 4 అనేది ఎన్నిసార్లు రిపీట్ అయితే ఆ టోటల్ వాల్యూ ఒకేసారి 4 3 ఆర్ 12 అంటాం. అంటే f1 ని x1 ని మల్టిప్లై చేయాలి. సో వీ కెన్ రైట్ f1 ఇంటూ x1 ప్లస్, అంటే ఇక్కడ దీనివల్ల ఏమవుతుంది, x1 అబ్జర్వేషన్స్ యొక్క టోటల్స్ అయిపోయాయి. x2 అనేవి కొన్ని ఉన్నాయనుకోండి, ఒకటే ఉంటే 1 టైమే, ఎక్కువ ఉంటే ఎక్కువ సార్లు మనం మల్టిప్లై చేయవచ్చు. సో x2 అనేది f2 టైమ్స్ వచ్చింది కాబట్టి f2 ఇంటూ x2 ప్లస్ f3 ఇంటూ x3. ఈ విధంగా మనం ఎన్ని వాల్యూస్ వస్తే అన్నిటి వరకు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చూడండి 4 7 కాకుండా 6 9 2 అని మొత్తం, అంటే ఇక్కడ 5 రకాల వాల్యూసే ఉన్నాయి. టోటల్ ఎంత అయినప్పటికీ 5 రకాల వాల్యూసే ఉన్నాయి. కాబట్టి అలా ఎన్ని ఉంటే అన్నిటి వరకు ఆ వాల్యూస్ మొత్తం ఎన్ని ఉన్నాయి అనుకుంటే లాస్ట్ టర్మ్ ఏమవుతుంది, మనకి fn ఇంటూ xn అవుతుంది. ఇదంతా కూడా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అవుతుంది హోల్ బై. సో ఈ మొత్తాన్ని మళ్ళీ మనం ఏం చేయాలి, సో దీన్ని మరింత క్లారిటీగా రాసుకుంటే లాస్ట్ స్టెప్ లో మనకు వచ్చింది fn ఇంటూ xn. ఈ మొత్తాన్ని మనం ఏం చేస్తున్నాం, న్యూమరేటర్ గా ఉంచి బై అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కింద రాస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎలా కౌంట్ చేస్తాం, 4లు మనం 3 టైమ్స్ వచ్చినప్పటికీ అక్కడ 4+4+4 రాయకుండా 4 3 సమ్ రాసేస్తాం, కానీ ఈ 3 అనేది కౌంట్ లోకి వస్తుంది. అలాగే ఒక్కొక్క నెంబర్ ఎన్నిసార్లు అయితే రిపీట్ అయిందో ఈ సంఖ్యలన్నీ టోటల్ చేస్తే అక్కడ ఉన్నటువంటి టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వస్తాయి. అంటే నెంబర్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ మనకు కావాలంటే ఎక్స్లు కాకుండా ఎఫ్ని టోటల్ చేయాలి. కాబట్టి బైలో మనకి ఏమొస్తుంది, f1 ప్లస్ f2 ప్లస్ f3 ప్లస్ అండ్ సో ఆన్ లాస్ట్ టర్మ్ అప్ టు fn. సో ఎప్పుడైతే ఎఫ్ అండ్ ఎక్స్లో మనం గ్రూప్ డేటాని ఎక్స్ప్రెస్ చేసామో సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనేది ఈ విధంగా మారింది. సో దీనికి ఎగ్జాంపుల్ గా దీన్ని తీసుకుని మనం చూసాం. ఈ ఎగ్జాంపుల్ని అబ్జర్వ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది, మనకి ఇలా గ్రూప్డ్ డేటా రూపంలో కాకపోయినా అన్గ్రూప్డ్ డేటా ఇచ్చినప్పటికీ ఆ అన్గ్రూప్డ్ డేటాలో ఫ్రీక్వెన్సీస్ గనక మనకి మెన్షన్ అయినప్పుడు మనం షార్ట్ ఫామ్ ఇలా ఉపయోగించవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని మరింత షార్ట్ కట్ గా మనం రాయవచ్చు. సో నెక్స్ట్ స్టెప్ లో మనం జనరల్లీ మీన్ ని ఎక్స్ బార్ అని చెప్పి సూచిస్తాం. అన్ని మెథడ్స్ లో కూడా మీన్ కి షార్ట్ ఫామ్ లో ఎక్స్ బార్ అని రాస్తాం. సో ఈ ఎక్స్ బార్ కనుక్కోవాలంటే ఇప్పుడు ఏం చేయాలి, ఇవన్నీ టోటల్ చేయాలి. ఈ టోటల్ ని ఒక షార్ట్ ఫామ్ లో రాయడం కోసం ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నప్పటికీ ఈ అన్ని టర్మ్స్ ఏ రూపంలో ఉన్నాయి చూడండి, ఎఫ్ ని ఎక్స్ తో మల్టిప్లై చేయాలి. కాకపోతే ఒక్కొక్క అబ్జర్వేషన్ కి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎన్నో అబ్జర్వేషన్ తీసుకుంటే దాని ఫ్రీక్వెన్సీ మనం రాస్తున్నాం కనుక వీటన్నిటిని జనరలైజ్ చేస్తూ ఏ విధంగా రాస్తామంటే ఇవన్నీ ప్రతిదీ ఏ రూపంలో ఉన్నాయి చూడండి, f1 x1 f2 x2 అంటే fi ఇంటూ xi. ఇక్కడ i అనేది పర్టికులర్ గా ఆ అబ్జర్వేషన్ లో మనం తీసుకున్న వరుస సంఖ్యను సూచిస్తుంది అనమాట. అంటే ఉదాహరణకి ఫస్ట్ అబ్జర్వేషన్ x1 సెలెక్ట్ చేసుకుంటే దాని ఫ్రీక్వెన్సీ f1, సెకండ్ అబ్జర్వేషన్ x2 సెలెక్ట్ చేసుకుంటే
అది F2. ఇలా ఎక్స్ కింద ఏ సఫిక్స్ లో ఏముందో ఎఫ్ కింద అదే చూపిస్తున్నాం. ఈ F1 X1 F2 X2 ఈ టోటల్ నే మనం షార్ట్ ఫామ్ లో గ్రీక్ లెటర్ సిగ్మా ఉపయోగించి రాయవచ్చు. ఎఫ్ఎక్స్ ఫార్మేట్ లో ఉన్న వాటి అన్నిటి టోటల్ అని చెప్పడానికి మనం ఈ FIXIకి ముందుగా సిగ్మా అనేటువంటి లెటర్ మన సింబల్ ని ఉపయోగిస్తాం. సో సిగ్మా అనేది ఒక సమ్మేషన్ ని సూచిస్తుంది. అంటే ఈ ఫార్మేట్ లో ఉన్న వాటి అన్నిటి టోటల్ అని చెప్పడానికి F1 X1 ప్లస్ F2 X2 ప్లస్ F3 X3 అని రాయకుండా FIXI మొత్తానికి ముందు సిగ్మా రాయవచ్చు. ఇక్కడ ఈ సిగ్మాకి అర్థం ఏమిటంటే ఈ రూపంలో ఉన్న వాటి వాల్యూస్ అన్నిటిని కూడాలి, మిడిల్లో ప్లస్లు వేసుకోవాలి అర్థం. ప్లస్ వేసుకోవడానికి ముందుగా ఇక్కడ ఒక మల్టిప్లికేషన్ ఉంది, అంటే ఎఫ్ ని ఎక్స్ తో మల్టిప్లై చేయాలి. కానీ ఇక్కడ ఐ అంటే ఏమిటో మనం రాయాలి. ఐ అనేది ఇక్కడ F1 నుంచి స్టార్ట్ అయ్యి FN వరకు, అంటే 1 నుంచి స్టార్ట్ అయ్యి N వరకు ఉంటుంది. దాన్నే మనం ఈ సిగ్మాకి అడుగు భాగం పై భాగంలో చూపించవచ్చు. I ఈజ్ ఈక్వల్ టు 1, పైనేమో N. అంటే చూడండి సిగ్మా I ఈజ్ ఈక్వల్ టు 1 to N FI ఇంటూ XI అని చెప్పి రాస్తాం. ఈ మొత్తానికి ఒక షార్ట్ ఫామ్ ఇది. ఇదంతా న్యూమరేటర్ అయితే బై డినామినేటర్ లో కూడా చూడండి ఇదే సిగ్మా అనేటువంటి సింబల్ యూస్ చేసి మనం చెప్పవచ్చు. కానీ ఇక్కడ కూడేది వేటిని, ఓన్లీ ఎఫ్ఎల్ని. అన్ని F1 F2 F3 ఫార్మేట్ లో ఉన్నాయి కాబట్టి దీని షార్ట్ ఫామ్ లో మనం FI అని రాయవచ్చు. ఇక్కడ కూడా I అంటే 1 to N. అంటే ఈ సిగ్మాకి అడుగు భాగంలో రాసింది I యొక్క స్టార్టింగ్ విలువ అయితే పై భాగంలో రాసింది ఎండింగ్ విలువ అవుతుంది. అంటే మీన్ కి ఒక సింబాలిక్ ఫామ్ లో మనం ఆన్సర్ చెప్పాలంటే సిగ్మా I ఈజ్ ఈక్వల్ టు 1 to N FI ఇంటూ XI బై సిగ్మా I ఈజ్ ఈక్వల్ టు 1 to N FI. అయితే ప్రతిసారి ఈ 1 to N మెన్షన్ చేయకుండా వీలైనంత బ్రీఫ్ గా దీన్ని చెప్పడం కోసం ఈ 1 to N అనేది అవాయిడ్ చేస్తాం. ఎందుకంటే అక్కడ ఎన్ని అబ్జర్వేషన్స్ ఉంటే అన్ని పదాలు వస్తాయని మనకు తెలుసు కాబట్టి దీన్ని మరింత బ్రీఫ్ గా ఎలా రాస్తామంటే సిగ్మా FI ఇంటూ XI బై సిగ్మా FI. అంటే ఇండైరెక్ట్లీ దేని సూచిస్తుంది, సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బదులుగా మనం సింబాలిక్ గా రాసిన వాల్యూయే సిగ్మా FI. ఎందుకంటే ఫ్రీక్వెన్సీలు అంటేనే ఒక్కొక్క అబ్జర్వేషన్ ఎన్నిసార్లు వచ్చిందో చెప్పే సంఖ్య. ఆ ఫ్రీక్వెన్సీలు అన్నిటినీ కలపడం వల్ల ఏమవుతుంది, ఉన్న అబ్జర్వేషన్స్ అన్నిటి సంఖ్య వస్తుంది. అలాగే ప్రతి అబ్జర్వేషన్ ని దాని ఫ్రీక్వెన్సీతో మల్టిప్లై చేసి మొత్తం ప్లస్లు పెట్టడం వల్ల మొత్తం సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వస్తుంది. కాబట్టి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ కి మరొక షార్ట్ ఫామే సిగ్మా FX బై సిగ్మా F. ఇక్కడ ఐలు అనేవి వేటిని సూచిస్తాయంటే ఇక్కడ ఈ ఐ రాయడం వల్ల వచ్చేటువంటి మీనింగ్ ఏమిటంటే FX అనేది ఒక్కొక్క సింగిల్ వాల్యూస్ మాత్రమే కాదు, ఒక్కొక్క అబ్జర్వేషన్ కి కన్సర్న్డ్ ఫ్రీక్వెన్సీ ఉంటుందని చెప్పడం కోసం ఈ ఐ వేరీస్ అవుతుంది. ఐ వేరీస్ ఫ్రమ్ 1 to N, అంటే 1 నుంచి N వరకు ఎన్నైనా ఉండవచ్చు. ఉదాహరణకి అక్కడ అబ్జర్వేషన్స్ ఒక 5 రకాలు ఉంటే F1 X1 F2 X2 FIXI వరకు వస్తాయంటాం. 10 రకాలు ఉంటే F1 X1 తో స్టార్ట్ అయ్యి F10 X10 వరకు వస్తాయంటాం. ఇలా ఈ విధంగా ఈ సిగ్మా గుర్తు వేయడం వల్ల ఏంటంటే ఈ ఫార్మేట్ లో ఉన్నవన్నీ ప్రతి లైన్ మనం కనుక్కుని వాటిని టోటల్ చేయాలని సూచిస్తుంది. ఈ ఫార్ములానే మనం మీన్ కి డైరెక్ట్ మెథడ్ లో యూజ్ చేసే ఫార్ములాగా పిలుస్తాం. సో ఇది మన స్టూడెంట్ ఐడెంటిఫై చేయాలి. ఇందులో F అంటే ఫ్రీక్వెన్సీని సూచిస్తుంది, XI అనేది దేని సూచిస్తుంది అంటే మనకి ఇచ్చినటువంటి అబ్జర్వేషన్ సూచిస్తుంది. అయితే మనకు అబ్జర్వేషన్ డైరెక్ట్ గా ఇవ్వకుండా క్లాస్ రూపంలో ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి 0 to 10 అనేటువంటి క్లాస్ ఉందనుకోండి, దాని యొక్క ఫ్రీక్వెన్సీ 4 అని ఇస్తే ఉదాహరణకి ఇవి మార్క్స్ అనుకుంటే 0 నుంచి 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు నలుగురు అని ఉంది. మరి ఇక్కడ డైరెక్ట్ గా అబ్జర్వేషన్ ఇవ్వబడలేదు, ఈ నలుగురి మార్క్స్ ఎంతో మనకి తెలియదు. అటువంటిప్పుడు ఏం చేస్తాం, అబ్జర్వేషన్ గా తీసుకోవాల్సిన దాన్ని దీని మిడిల్ వాల్యూగా సెలెక్ట్ చేసుకుంటాం. అంటే ఒక క్లాస్ రూపంలో ఇచ్చినప్పుడు ఫ్రీక్వెన్సీ మన దగ్గర ఉన్నప్పుడు అబ్జర్వేషన్ X ఏది అంటే దీని యొక్క క్లాస్ మార్క్ అవుతుంది. 0 కి 10 కి మిడిల్ పాయింట్ ఏది 5, క్లాస్ మార్క్ 5 బికాస్ 0 + 10/2. ఈ 5 నే మనం ఏం చేయాలి, XI గా తీసుకోవాలి, ఈ 4 ని FI గా తీసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి నలుగురు స్టూడెంట్స్ ఉన్నారు, 10 మార్క్స్ బిలో వచ్చిన వాళ్ళని తెలుసు, కానీ ఒక్కొక్కరు మార్క్స్ ఎంతో తెలియదు. అందులో 1 మార్క్ ఉండొచ్చు, 9 ఉండొచ్చు, ఇలా 2, 3 ఏవైనా ఉండొచ్చు. కానీ ఆ యావరేజ్ కనుక్కోవడం కోసం నలుగురికి కూడా యావరేజ్ గా ఒక్కొక్కరికి 5 మార్క్స్ వచ్చినట్టు భావిస్తాం కాబట్టి 4 5s are 20 అనేది ఈ క్లాస్ యొక్క అబ్జర్వేషన్స్ యొక్క టోటల్ అవుతుంది. ఇలా ఎవ్రీ క్లాస్ కి ఒక క్లాస్ మార్క్ ఉంటుంది. ఆ క్లాస్ మార్క్ ని కన్సర్న్డ్ ఫ్రీక్వెన్సీతో మల్టిప్లై చేస్తే వచ్చేది ఆ క్లాస్ యొక్క టోటల్ అవుతుంది. ఇలా అన్ని క్లాసెస్ చేస్తే అప్పుడు సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ అవుతుంది. బైలో మనం చేయాల్సింది ఈ ఫ్రీక్వెన్సీల యొక్క టోటల్. ఉదాహరణకి ఇది నెంబర్ ఆఫ్ స్టూడెంట్ అనుకోండి, 0 to 10 మార్క్స్ నలుగురికి వచ్చాయి. ఇలా డిఫరెంట్ మార్క్స్ ఎంతమందికి వచ్చాయో చూస్తే ఆ వచ్చినటువంటి మొత్తం నెంబరు టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అవుతుంది. సో ఈ విధంగా డైరెక్ట్ మెథడ్ లో యూజ్ చేసేటువంటి ఈ రెండే లెటర్స్ F అండ్ X కి మనకి కరెక్ట్ గా మీనింగ్ తెలిసి ఉండాలి. F అంటే ఫ్రీక్వెన్సీ సూచిస్తుంది, X అనేది
క్లాస్ మార్క్ ని లేదా డైరెక్ట్ గా అబ్జర్వేషన్ సూచిస్తుంది. ఇప్పుడు ఈ మెథడ్ కాకుండా నెక్స్ట్ దీన్ని మాడిఫై చేసి క్యాలిక్యులేషన్ కొంత ఈజీ చేసేలాగా ఇతర మెథడ్ నెక్స్ట్ ఎలా వాడొచ్చో ఇప్పుడు మనం చూద్దాం. సో నెక్స్ట్ మెథడ్ టు ఫైండ్ అర్థమెటిక్ మీన్ ఈస్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్. సో డైరెక్ట్ మెథడ్ అనేది మనం నేర్చుకున్నాం. డైరెక్ట్ మెథడ్ ద్వారా కాకుండా దాన్ని మరింత మాడిఫై చేస్తూ ఈ మెథడ్ ద్వారా ఎలా చేయాలో తెలుసుకోవాలంటే ఫస్ట్ డైరెక్ట్ మెథడ్ లో మనం నేర్చుకున్న ఫార్ములాని రీకాల్ చేద్దాం. ఇన్ డైరెక్ట్ మెథడ్ మీన్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఇది ఆల్రెడీ మనం సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ని ఫ్రీక్వెన్సీస్ క్లాస్ మార్క్స్ రూపంలో మారిస్తే ఈ విధంగా వస్తుందని తెలుసుకున్నాం. ఇప్పుడు ఇదే ఫార్ములాని అజ్యూమ్డ్ మీన్ ఉపయోగించి ఎలా చేయవచ్చు. సో అజ్యూమ్డ్ మీన్ అంటేనే ఇక్కడ చూడండి, అజ్యూమ్ అంటేనే మనం ఊహించుకోవడం లేదా జస్ట్ సపోజ్ తీసుకోవడం. ఈ మీన్ ని ఎక్కడి నుంచి తీసుకోవాలి అంటే క్లాస్ మార్క్స్ లోంచి. మనం జనరల్ గా క్లాస్ మార్క్స్ ని ఎక్స్ తో సూచిస్తాం అనుకున్నాం. అంటే ప్రతి క్లాస్ కి ఒక ఎక్స్ ఉంటుంది. అలా ఎక్స్ఐ అంటే x1 x2 x3 ఇలా వాటిలోంచి ఏదో ఒక దానిని అజ్యూమ్డ్ మీన్ గా మనం సెలెక్ట్ చేసుకుంటాం. అదే విషయం ఇక్కడ రాస్తున్నాం. If we choose one among the xi's as the assumed mean, it is denoted by a. చూడండి, ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్ మెథడ్ లో ఉన్న ఫార్ములాలో కాకుండా అజ్యూమ్డ్ మీన్ మెథడ్ లో రాబోయే ఫార్ములాలో ఈ ఏ అనేది ఇంక్లూడ్ అవుతుంది. ఏ అనేటువంటి న్యూ టర్మ్ వస్తుంది. ఏ మీన్స్ అజ్యూమ్డ్ మీన్. ఏ అంటే ఏమిటి, ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్లోంచి అక్కడ ఎన్ని క్లాసెస్ ఉంటే అన్ని ఎక్స్లు ఉంటాయి, లేదా ఎన్ని అబ్జర్వేషన్స్ ఉంటే అన్ని ఎక్స్లు ఉంటాయి. వాటిలో ఒక దాన్నే మనం ఏగా సెలెక్ట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చోట ఉన్నటువంటి క్లాస్ మార్క్సే ఉన్నాయి. సపోజ్ ఇక్కడ 5, 15, 25, 35, 45 ఇవన్నీ క్లాస్ మార్క్స్ అనుకోండి. అంటే 10 గ్యాప్ లో క్లాస్ మార్క్స్ ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు ఈ క్లాస్ మార్క్స్ లోంచి ఏదో ఒక దానిని మనం ఏగా సెలెక్ట్ చేసుకోవాలి. వీలైనంత వరకు క్యాలిక్యులేషన్ ఈజీగా ఉండాలంటే మిడిల్ లో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ 25 నే మనం అజ్యూమ్డ్ మీన్ అనుకుంటాం అనమాట. అంటే ఫైనల్ గా రాబోయే అర్థమెటిక్ మీన్ ఇది ఆన్సర్ గా మనం ఊహిస్తాం. దాన్ని ఏ అనుకుని తీసుకుంటాం. ఇలా తీసుకున్నప్పుడు మనకి జరిగేది ఏమిటంటే ఈ ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ బై ఎఫ్ఐ చేయడం వల్ల పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్ రాకుండా నివారించడానికి మనము తీసుకున్నటువంటి ఏ వాల్యూకి ఒరిజినల్ గా అక్కడ ఉన్నటువంటి ఎక్స్ వాల్యూ అంటే క్లాస్ మార్క్ కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందో చూస్తాం. దాన్నే మనం డీవియేషన్ అని పిలుస్తాం. అంటే ఎక్స్ లోంచి ఈ ఏని మైనస్ చేయాలి. సో నెక్స్ట్ స్టెప్ లో మనం రాయబోయేది డీవియేషన్ అంటే ఏమిటి. సో ఇట్ ఈస్ డినోటెడ్ బై డిఐ. డిఐ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మార్క్స్ అనుకుందాం. ఒక 5 స్టూడెంట్స్ మార్క్స్ ఈ విధంగా ఉన్నాయి అనుకోండి. ఒక 50 మార్క్స్ టెస్ట్ లో 5 స్టూడెంట్స్ కి ఇలా మార్క్స్ నిజంగా వస్తే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా వాళ్ళ మార్క్స్ ని ఈ స్టూడెంట్ తో కంపేర్ చేసుకుంటే ఎలా ఉంటుంది. ఉదాహరణకి 25 ఇతనికి వచ్చాయి. మిగిలిన 4 స్టూడెంట్స్ కూడా ఇతని మార్క్స్ తో పోల్చుకుంటున్నారు అనుకోండి. ఆ ఎవరితో పోల్చుకుంటున్నారో అదే మనకి అజ్యూమ్డ్ మీన్. ఇప్పుడు దానికి ఫస్ట్ స్టూడెంట్ ఏమనుకుంటాడు, 5 మార్క్స్ వచ్చాయి, ఇతనికి 25 వచ్చాయి. అంటే ఇతనికి 20 మార్క్స్ తక్కువ వచ్చాయి. అంటే ఇక్కడ 5 కి 25 కి మధ్య డిఫరెన్స్ డైరెక్ట్ గా మైనస్ చేస్తే మనకి -20 వస్తుంది. అందుకే ఇతనికి 20 తగ్గాయి అనుకుంటాడు. అలాగే ఇప్పుడు ఈ స్టూడెంట్ ఉన్నా అనుకోండి, 35 వచ్చాయి. సో 35 కి 25 కి డిఫరెన్స్ ఎంత, 10 ప్లస్ వచ్చింది. అంటే ఇతనికి 10 మార్క్స్ ఎక్కువ వచ్చాయి. అంటే టోటల్ గా ఎన్ని మార్క్స్ అనేది కాకుండా ఒకరితో కంపేర్ చేసుకున్నప్పుడు మనకి ఇలా ఎక్కువ తక్కువ అనేటువంటి కంపారిజన్స్ వస్తాయి. ఎక్కువ ఉన్నప్పుడు ప్లస్ వాల్యూ వస్తుంది, తక్కువ ఉంటే మైనస్ వాల్యూ వస్తుంది. ఇలా ఈ 5టికి డీవియేషన్స్ కనుక్కోవచ్చు అనమాట. ఎవ్రీ డీవియేషన్ కి ఫార్ములా ఎక్స్ఐ మైనస్ ఏ. ఉదాహరణకి ఇది x1 మైనస్ ఏ చేసాం. నెక్స్ట్ x2 మైనస్ ఏ చేయవచ్చు. అలాగే ఇది x3 మైనస్ ఏ చేస్తే దాంట్లోంచి 0 వస్తుంది. ఈ x4 మైనస్ ఏ చేస్తే ఇప్పుడు మనం చేసినట్లుగా 10 వచ్చింది. x5 లోంచి ఏ తీసేస్తే ఇక్కడ 20 వస్తుంది. ఈ విధంగా డీవియేషన్స్ అనేవన్నీ కూడా క్లాసెస్ ఆర్డర్ లో అదే విధమైన గ్యాప్ తో ఉంటాయి. ఈ డీవియేషన్ కనుక్కోవడం వల్ల యూజ్ ఏంటంటే ఈ డీవియేషన్స్ అనేవి ఎక్స్ఐ వాల్యూస్ కంటే చిన్నగా ఉంటాయి కాబట్టి ఈ క్యాలిక్యులేషన్ ని ఎక్స్ బదులుగా ఇక్కడ ని ఉపయోగించి సబ్స్టిట్యూట్ చేస్తే, ఇప్పుడు ఈ ఫార్ములాలో చూడండి, డి అంటే కొత్త వర్డ్ ఇక్కడ మనకు వచ్చింది డీవియేషన్ అని. డీవియేషన్ అంటే ఎక్స్ లోంచి ఏ తీసేయడం. సో దీన్ని బట్టి ఎక్స్ వాల్యూ రాయాలంటే మైనస్ ఏ ని తీసుకొస్తే ప్లస్ అవుతుంది కదా. సో ఇక్కడ డిఐ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ అని మనం చెప్పవచ్చు. అంటే ఏ డీవియేషన్ అయినా అక్కడ ఉన్న ఏ వాల్యూని కలిపితే అక్కడ ఉన్నటువంటి ఎక్స్ వాల్యూ వస్తుంది. దీన్ని తీసుకువెళ్ళి ఎక్స్ఐ బదులుగా డిఐ ప్లస్ ఏ అనేటువంటి వాల్యూని తీసుకెళ్లి మనం ఈ ఫార్ములాలో రాస్తే ఇప్పుడు ఎలా మారుతుందో చూడండి. దేర్ ఫోర్ మీన్ ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మనకి అజ్యూమ్డ్ మీన్ మెథడ్ లో మీన్ రాసేటప్పుడు ఇంకా ఈ టెర్మినాలజీ వాడకుండా కొన్ని చేంజ్ చేస్తాం. ఎక్స్ అనే టర్మ్ ని చేంజ్ చేసేసి డి లోకి మారుస్తాం. అప్పుడు ఎలా మారుతుంది మనకి, సిగ్మా ఎఫ్ఐ ఇంటూ, చూడండి ఇంటూలో ఎక్స్ఐ బదులుగా
డిఐ ప్లస్ ఏ అనేది వస్తుంది అనమాట. సో డిఐ ప్లస్ ఏ బై సిగ్మా ఎఫ్ఐ. సో దీని ప్రకారం మనం ఈ సిగ్మాని విడగొట్టుకుంటే, సిగ్మా అంటేనే ఇలాంటి వాటి అన్నిటి యొక్క సమ్ అని మనకు తెలుసు. అంటే ఇందులోనే రెండు రకాల పదాలు ఉన్నాయి, ఎఫ్ఐ ఇంటూ డిఐ ప్లస్ ఎఫ్ఐ ఇంటూ ఏ. సో రెండిటి భాగాలుగా ఇది మనం రాసుకుంటే అంటే సిగ్మా ఎఫ్ఐ ఇంటూ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ ప్లస్, అంటే చూడండి రెండు ఫ్రాక్షన్స్ యొక్క టోటల్ గా దీన్ని రాస్తున్నాం. నెక్స్ట్ ఏంటి, సిగ్మా ఎఫ్ఐ ఇంటూ ఏ. సో నెక్స్ట్ పార్ట్ లో సిగ్మా ఎఫ్ఐ ఇంటూ ఏ బై సిగ్మా ఎఫ్ఐ. అయితే ఈ రెండు ఫ్రాక్షన్స్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఏ అనేది ఒక కాన్స్టెంట్. చూడండి ఇక్కడ డి అనేది కాన్స్టెంట్ కాదు, ఎందుకంటే ఒక్కొక్క నెంబర్ కి డి వాల్యూ మారిపోతూ ఉంటుంది. బట్ ఏ ఆల్వేస్ ఒకటే మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఒక ప్రాబ్లం అంతటికి ఏ ఒకటే ఉంటుంది. సో ఏ ఒకటే ఉన్నప్పుడు సిగ్మా ఎఫ్ఐ ఇంటూ ఏ చేసేటప్పుడు అంటే F1ని ఏతోనే, F2ని ఏతోనే, F3ని ఏతోనే ఇలా మల్టిప్లై చేయడం వల్ల ఏని టోటల్ గా కామన్ తీసి ముందుకు తీసుకురావచ్చు. కాబట్టి ఏ ఎప్పుడైతే ఇలా కాన్స్టెంట్ సెపరేట్ గా ఉందో సిగ్మా ఎఫ్ఐ బై సిగ్మా ఎఫ్ఐ మనకి క్యాన్సిల్ అయ్యి అది 1 గా మారిపోతుంది. సో ఇక్కడ ఓన్లీ ఏ అనేది సెపరేట్ అయిపోతుంది. ఇక మిగిలిన ఫార్ములాలో మనకి ఇక్కడ డి సెపరేట్ చేయలేం కనుక F1 కి D1, F2 కి D2 మారుతూ ఉంటాయి కాబట్టి దీన్ని అంతటినీ ఫార్ములాలో ఇంక్లూడ్ చేస్తాం. సో ఫైనల్ గా మీన్ కి ఫార్ములాగా మనం ఏమని చెప్తాం, ఇంతకు ముందు వచ్చిన సిగ్మా ఎఫ్ఎక్స్ బై సిగ్మా ఎఫ్ రూపంలో కాకుండా ఇప్పుడు సిగ్మా ఎఫ్డి బై సిగ్మా ఎఫ్ రూపంలో వస్తుంది. డి అంటే ఇక్కడ డీవియేషన్, డీవియేషన్ అంటే ఎక్స్ కి ఏకి ఉన్న డిఫరెన్స్. అవి కాకుండా అడిషనల్ గా ఏ పదం వచ్చింది, ఇక్కడ మనకి ప్లస్ ఏ సెపరేట్ గా వచ్చింది. ఆ ఏని ముందుగా మనం రాసుకుంటే సో ఈ ఫార్ములాని బ్రీఫ్ గా ఇలా రాయవచ్చు, ఏ ప్లస్ రిమైనింగ్ సిగ్మా ఎఫ్ఐ ఇంటూ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. అంటే చూడండి డైరెక్ట్ మెథడ్ లో ఉన్న ఫార్ములా లాంటిది ఇక్కడ కూడా ఉంటుంది, కానీ ఎక్స్ ఉన్న ప్లేస్ లో డిని మనం ఉపయోగిస్తాం. సిగ్మా ఎఫ్ఐ ఇంటూ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఈ ఎక్స్ బదులుగా డిని ఉపయోగించడం వల్ల ఎడిషనల్ గా వచ్చే టర్మ్ ఏమిటి, ఏ. ఆ ఏ అనేది ముందుకు వస్తుంది. సో ఈ ఏ అనేది ఏమిటి, యాజ్యూమ్డ్ మీన్. యాజ్యూమ్డ్ మీన్ అంటే మనకున్న ఎక్స్ఐ లోంచి ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. డి అనేటువంటి వర్డ్ మీన్కి ఏమిటి, ఎక్స్ కి ఏకి ఉన్న డిఫరెన్స్. ఇవన్నీ ప్రాబ్లమ్ ని ఒకటి ఎగ్జాంపుల్ గా తీసుకున్నప్పుడు ఇంకా క్లారిటీగా తెలుస్తాయి. బట్ ముందు మనం ఇక్కడ ఫార్ములాలు మాత్రం ఎలా వచ్చాయో బ్రీఫ్ గా డెరైవ్ చేస్తున్నాం. సో ఈ ఫైనల్ గా వచ్చినటువంటి ఈ ఫార్ములానే మనం యాజ్యూమ్డ్ మీన్ మెథడ్ లో మీన్ కనుక్కోవడానికి ఫార్ములాగా ఉపయోగిస్తాం. ఇక ఈ డిఐ వాల్యూలు కూడా కొంత పెద్దగా ఉన్నప్పుడు, గ్యాప్ ఇలా సమానంగా ఉన్నప్పుడు మరింత బ్రీఫ్నెస్ కోసం మనం వాడేదే నెక్స్ట్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్. సో దాన్ని కూడా ఇప్పుడు మనం చూద్దాం. నెక్స్ట్ మెథడ్ టు ఫైండ్ అర్థమెటిక్ మీన్ ఈజ్ స్టెప్ డీవియేషన్ మెథడ్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మెథడ్ బికాస్ చాలా ప్రాబ్లమ్స్ కి మనకి సూటబుల్ మెథడ్ స్టెప్ డీవియేషన్ అవుతుంది. అంటే మనకి ఎక్స్ వాల్యూస్ చాలా పెద్దగా ఉన్నప్పుడు కూడా ఈ మెథడ్ ని యూజ్ చేయవచ్చు. సో స్టెప్ డీవియేషన్ ఎలా చేస్తామో తెలియాలంటే దీనికి ముందు ఉన్నటువంటి యాజ్యూమ్డ్ మీన్ మెథడ్ ని గుర్తెచ్చుకోండి. సో బై యాజ్యూమ్డ్ మీన్ మెథడ్ మీన్ ఎక్స్ బార్ ఇస్ ఈక్వల్ టు, ఇప్పుడే మనం ఒక ఫార్ములా రాబట్టాం, దానిలో వచ్చినటువంటి రిజల్ట్ ఏమిటి, ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ ఇంటూ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ అనేటువంటి ఫార్ములాని మనం డైరెక్ట్ మెథడ్ నుంచి నెక్స్ట్ యాజ్యూమ్డ్ మీన్ మెథడ్ ద్వారా డిరైవ్ చేసాం. ఇందులో ఏ అంటే యాజ్యూమ్డ్ మీన్ అంటాం, ఎఫ్ ఫ్రీక్వెన్సీ, డి ఫర్ డీవియేషన్ అని తెలుసు. డీవియేషన్ అంటే ఎక్స్ కి ఏకి ఉన్న డిఫరెన్స్ అని మనం నేర్చుకున్నాం. బట్ స్టెప్ డీవియేషన్ మెథడ్ లో ఏం చేస్తామంటే ఈ డీవియేషన్ ని మరింత మోడిఫై చేస్తాం. అంటే డీవియేషన్ వాల్యూస్ కూడా అన్ని ఒకే దానికి మల్టిపుల్స్ గా ఉంటాయి జనరల్ గా. కాబట్టి వాటిని మరింత చిన్నగా చేయడం కోసం ఇక్కడ డి బదులుగా యు అనేటువంటి మరొక స్టెప్ డీవియేషన్ అనే దాన్ని మనం తీసుకొస్తాం. సో ఇఫ్ ద హైట్ ఆర్ సైజ్ ఆఫ్ ద క్లాస్ ఈక్వల్ టు హెచ్, ముందుగా మనం ఏం చేయాలి, స్టెప్ డీవియేషన్ ఉపయోగించాలంటే ఆ అన్ని క్లాసెస్ ఒక సైజ్ లో ఉంటాయి, కొంత లెంత్ తో ఉంటాయని మనకు తెలుసు. దాన్ని క్లాస్ ఇంటర్వెల్ అంటాం. ఆ క్లాస్ ఇంటర్వెల్ కానీ లేదా సైజ్ కానీ లేదా హైట్ అని మనం డినోట్ చేసేదాన్ని హెచ్ అని తీసుకుంటే దెన్ ఇప్పుడు ఏం చేయొచ్చు, ఈ హెచ్ ని యూజ్ చేసి మనం యుఐ అనేటువంటి వాల్యూని రాస్తామంటే మనకి డిఐ అంటే డీవియేషన్, బట్ యు అనే దాన్ని ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. సో దానికోసం ఇక్కడ చూడండి యుఐ ఇజ్ ఈక్వల్ టు, అంటే డీలు ఎన్నైతే డీవియేషన్లు ఉన్నాయో ప్రతి డీవియేషన్ కి ఒక యు వాల్యూని రాస్తాం. ఈ యునే మనం స్టెప్ డీవియేషన్ అని పిలవచ్చు. సో మనం అన్నిటినీ హెచ్ తో భాగిస్తాం అనమాట. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి డిఐ వాల్యూని బై హెచ్ చేయగా వచ్చేటువంటి దాన్నే యుఐగా పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ డి వాల్యూస్, ఇప్పుడు ఇందాక మనం ప్రాబ్లంలో చెప్పుకున్నట్లుగా డి వాల్యూస్ అన్ని 10, 20, 30, 40 ఈ విధంగా వచ్చాయనుకోండి. ఇప్పుడు వీటన్నిటిని మనం 10 టేబుల్ తో డివైడ్ చేసినప్పుడు ఏమవుతుంది, 1, 2, 3, 4, 5 అంటే ఈ నంబర్స్ మరింత బ్రీఫ్ గా వస్తాయి. ఇక్కడ ఈ 1, 2, 3, 4, 5 ఎలా వచ్చాయి, బై 10 చేయడం వల్ల. బై 10 ఎందుకు చేసామంటే ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్ 10 అయినప్పుడే ఈ గ్యాప్స్ 10 ఉంటాయి.
కాబట్టి మనకి హెచ్ ఎంతో కనుక్కుని ముందుగా క్లాస్ ఇంటర్వెల్ ఏదుందో చూసుకుని ఆ క్లాస్ ఇంటర్వెల్ తో డివైడ్ చేసేస్తే డిని ఈ డి బదులుగా మనం అంటే ఇక్కడ యూని వాడొచ్చు అనమాట. అంటే యూఐ అంటే డిఐ బై హెచ్ అంటాం. మరి డిఐ అంటే ఏమిటి? యాక్చువల్ ఇంతకుముందే నేర్చుకున్నాం, ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్. అంటే డీవియేషన్ రావాలంటే ఎక్స్ లోంచి ఏ తీసివేయగా వస్తుంది. ఏ అంటే ఏమిటి? యాజ్యూమ్డ్ మీన్. ఇలా ఒక మెథడ్ నుంచి ఇంకో మెథడ్ ఇక్కడ లింకప్ ఉంటుంది. బట్ ఫైనల్ ఫార్ములా ఏంటో మనం ఇప్పుడు రాబడతాం. ఇప్పుడు ఇదే ఫార్ములాలో డిఐ ప్లేస్ లో ఏం రాయవచ్చు చూడండి. ఇక్కడ యు అంటే డి బై హెచ్ అని రాసాం కనుక నెక్స్ట్ స్టెప్ లో యు ఇంటూ హెచ్ ఇజ్ ఈక్వల్ టు డికి ఈక్వల్ అవుతుంది. అంటే యుఐని హెచ్ తో మల్టిప్లై చేస్తే అది డిఐ అవుతుంది. హెచ్ అంటే ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్ గా తీసుకునేది లేదా ఒక కాన్స్టెంట్. ఉదాహరణకి ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్ కాకపోయినా ఇప్పుడు వీటన్నిటికీ 5 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 5 ని కూడా హెచ్ గా తీసుకోవచ్చు. బట్ ఇక్కడ 10 అయితే ఇంకా ఈజీగా వస్తుంది కనుక 10 తీసుకున్నాం. అంటే ఓ రకంగా ఏవైతే ఇక్కడ డీవియేషన్స్ ఉన్నాయో వాటి యొక్క హెచ్సిఎఫ్ ని మనం హెచ్ గా తీసుకుంటాం. మోస్ట్ ఇన్ ద కేసెస్ మనకి అది హైట్ ఆఫ్ ద క్లాస్ అవుతుంది కనుక దాన్ని హెచ్ తో మనం సూచిస్తున్నాం. ఇప్పుడు ఈ ఫార్ములాలో డి బదులుగా యు ఇంటూ హెచ్ ను ఉపయోగిస్తే ఏం జరుగుతుందో చూడండి. సో ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇప్పుడు ఇక్కడ ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ ఇంటూ ఇక్కడ డిఐ రాయాలి. డి అంటే డీవియేషన్. బట్ డీవియేషన్ హెచ్ తో భాగిస్తే వచ్చి దాన్ని యు అని రాస్తాం కనుక డీవియేషన్ వాల్యూ ఏమని రాసుకోవచ్చు? యుఐ ఇంటూ హెచ్. సో ఇక్కడ యుఐ ఇంటూ హెచ్ అవుతుంది. సో యుఐ ఇంటూ హెచ్ రాసిన తర్వాత బైలో ఏముంది మనకి? సిగ్మా ఎఫ్ఐ ఉంది. ఇక్కడ ఉన్నది మధ్యలో ఇంటూ అని అర్థం. సో ఇప్పుడు ఈ ఫార్ములాని మరింత మోడిఫై చేసి డి ప్లేస్ లో యూని రాస్తూ, ఎందుకంటే డి వాల్యూస్ కంటే యూ వాల్యూస్ రాయడం సింపుల్ గా ఉంటుంది. ఈ హెచ్ అనేది కాన్స్టెంట్. ఆ ప్రాబ్లం అంతటికి ఒకటే హెచ్ తీసుకుంటాం కనుక ఇది కాన్స్టెంట్ కనుక ఇంటూ హెచ్ సపరేట్ గా రాస్తాం. సో స్టెప్ డీవియేషన్ మెథడ్ లో వచ్చే ఫైనల్ ఫార్ములా అందుకే ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ ఇంటూ డిఐ బై ఇక్కడ డి బదులు యూ రాసాం కదా. సో ఎఫ్ఐ ఇంటూ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్ గా తీసుకుంటాం. ఈ అంతటిని కూడా మనం సపరేట్ చేసి ఈ ఇంటూ ఇదంతా పూర్తయిన తర్వాతే మనకి బాడ్మాస్ రూల్ ప్రకారం ముందు ఈ ఇంటూ చేసిన తర్వాతే ప్లస్ చేయాలి కనుక ఏ విడిగా ఉంచి ఏ ప్లస్ ఈ వాల్యూ అంతా క్యాలిక్యులేట్ చేసి దాన్ని ఏకి యాడ్ చేస్తే మనం యాజ్యూమ్డ్ మెథడే యూజ్ చేసినట్టు అవుతుంది. కానీ డి బదులు యూ వాడడం వల్ల యూ వాల్యూస్ మరింత చిన్నగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి డి వాల్యూస్ అనుకుంటే ఇవి యూ వాల్యూస్ అవుతాయి అనమాట. జనరల్ గా మనకి ఏ సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి మిడిల్లో సెలెక్ట్ చేసుకుంటే మనకి యూ వాల్యూస్ మిడిల్లో 0 వస్తూ తగ్గే వైపు మైనస్లు పెరిగే వైపు ప్లస్లు ఇంటీజర్స్ వరుసగా వస్తాయని అర్థం. సో ఎనీహౌ మనకి ఇక్కడ హెచ్ అనే దాన్ని అదనంగా యూజ్ చేస్తున్నాం. హెచ్ అంటే ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్ లేదా హైట్ ఆఫ్ ద క్లాస్. ఇంతకుముందు వాడిని డీవియేషన్ హెచ్ తో భాగిస్తే వచ్చేదాన్ని యూ అంటాం. కాబట్టి హెచ్ బదులు మనం డి బదులు యూ వాడాలంటే ఇక్కడ బై హెచ్ ఉంది కనుక దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇంటూ హెచ్ మనం రాస్తున్నాం. సో ఎనీహౌ ఈ ఫార్ములాని ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్ అనే ఫార్ములాని స్టెప్ డీవియేషన్ మెథడ్ లో మెయిన్ కనుక్కోవడానికి ఫార్ములాగా భావిస్తాం. సో ఇవి ప్రాబ్లమ్ ని ఎగ్జాంపుల్ గా తీసుకోకుండా ఓన్లీ ఈ ఫార్ములాస్ ఒకటే చూసినప్పటికీ స్టూడెంట్స్ కన్ఫ్యూజన్ గా ఉంటుంది. ముందు ఫార్ములాస్ మాత్రం మనం చెప్పుకున్నాం. ఒకసారి 3 మెథడ్స్ యొక్క ఫార్ములాస్ ఒకే చోట మెన్షన్ చేసి వాటి మీనింగ్స్ చెప్పుకున్న తర్వాత ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసినప్పుడు మరింత క్లారిటీ మీకు వస్తుంది. సో ఇప్పటి వరకు డిస్కస్ చేసినటువంటి అర్థమెటిక్ మీన్ కనుక్కునే 3 మెథడ్స్ ని కూడా ఒకేసారి ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ మీద ఒకేసారి వాటి ఫార్ములాస్ మీనింగ్స్ చూపిద్దాం. వీటిని జాగ్రత్తగా స్టూడెంట్ నోట్ చేసుకుని మరి అండర్స్టాండింగ్ చేసుకుంటే ఆ తర్వాత ప్రాబ్లమ్స్ మనం ఈజీగా చేయవచ్చు. సో ఫస్ట్ వన్ ఈజ్ డైరెక్ట్ మెథడ్. సో మీన్ ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. సో డైరెక్ట్ మెథడ్ లో మనం మీన్ కనుక్కోవాలంటే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఇందులో ఉన్నటువంటి టెర్మినాలజీ చూడండి, ఎఫ్ ఎక్స్, మరి అవంటే ఏమిటో ఇక్కడ రాద్దాం. సో హియర్ ఎఫ్ఐ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీస్, ఎక్స్ఐ అంటే క్లాస్ మార్క్స్. అంటే మన దగ్గర క్లాసెస్ ఫ్రీక్వెన్సీ ఉంటాయి. ప్రతి క్లాస్ కి క్లాస్ మార్క్ రాయాలి, దాన్ని ఎక్స్ అనుకోవాలి. ఆ క్లాస్ మార్క్ కి సూటబుల్ ఫ్రీక్వెన్సీని ఎఫ్ అనుకుంటే ఎఫ్ ని ఎక్స్ ని మల్టిప్లై చేసి వాటి యొక్క టోటల్ ని ఎఫ్ ల టోటల్ తో డివైడ్ చేస్తే అది మీన్ అవుతుంది. సో ఇదే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కి మరొక సింబాలిక్ రూపం అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఏమేం కావాలి? మనకి ప్రాబ్లంలో ఎఫ్ ఎక్స్ అంటే ఎఫ్ అనేది ప్రాబ్లంలోనే ఇవ్వడం జరుగుతుంది కనుక ఎక్స్ అనే క్లాస్ మార్క్ మనం కనుక్కోవాల్సి ఉంటుంది. సో మీన్ ఏ మెథడ్ లో కనుక్కోవాలన్నా మనకి ఎసెన్షియల్ వాల్యూ ఏమిటంటే ఈ క్లాస్ మార్కే. ఇది డైరెక్ట్ మెథడ్. నెక్స్ట్ దీన్ని మోడిఫై చేసి మనం చేసిన మెథడే యాజ్యూమ్డ్ మీన్ మెథడ్. సో ఈ మెథడ్ లో ఫార్ములా ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఒకసారి ఈ రెండు ఫార్ములాస్ కి వేరియేషన్ కూడా చూడండి. ఇదే ఫార్ములా రూపంలో ఇది ఉన్నట్లుగా ఉంటూ
ఎక్స్ ఇంతకు ముందు వచ్చిన ప్లేస్ లో డి అనేటువంటి ఇంకొక టర్మ్ వచ్చింది. ఇక్కడ డి ఫర్ డీవియేషన్. ఈ డీని ఇక్కడ యూజ్ చేయడం వల్ల అడిషనల్ గా వచ్చే టర్మ్ ఏమిటి? ఏ అనేది. ఏ అంటే యాజ్యూమ్డ్ మీన్. సో ఒక్కసారి వీటి యొక్క టెర్మినాలజీ మీనింగ్స్ మనం రాసుకుంటే, హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాజ్యూమ్డ్ మీన్. యాజ్యూమ్డ్ మీన్ మీన్స్ వన్ అమాంగ్ ఎక్సైస్. ఎఫ్ఐ అంటే ఫ్రీక్వెన్సీస్, డి ఫర్ డీవియేషన్స్. సో డీవియేషన్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ అనేది ఫార్ములా. అంటే డిఐ రావాలంటే, అంటే D1 రావాలంటే X1 లో ఏ తీసివేయాలి, D2 సెకండ్ డీవియేషన్ రావాలంటే X2 లో ఏ తీసేయాలి. ఈ విధంగా ప్రతి అబ్జర్వేషన్ లోంచి మనం అనుకున్నటువంటి ఏ అనే వాల్యూని తీసేస్తే వచ్చేదాన్నే డీవియేషన్ అంటారు. ఇక్కడ డి కనుక్కోవడానికి వాడేటువంటి ఏ ఏది అంటే, మనకున్న ఎక్స్ లోంచి ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. జనరల్లీ మిడిల్ లో సెలెక్ట్ చేసుకుంటాం. అందుకే ఇక్కడ ఏం రాసాం? వన్ అమాంగ్ ఎక్సైస్. ఎక్సైస్ లోంచి ఒకటి తీసుకుంటే వచ్చేదే ఏ. దిస్ ఈస్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్. ఇక నెక్స్ట్ అండ్ ఇంపార్టెంట్ మెథడ్, థర్డ్ వన్, స్టెప్ డీవియేషన్ మెథడ్. సో ఫార్ములా ఎక్స్ బార్ ఇస్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ ఇంటూ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. అంటే ఈ ఫార్ములా మరింత మోడిఫికేషన్ జరిగి ఇక్కడ డి వచ్చే ప్లేస్ లో ఇప్పుడు యు రాసాం. ఇక్కడ యు అంటేనే డి బై హెచ్, అందువల్ల ఆ బై హెచ్ క్యాన్సిల్ అవడానికి ఇంటూ హెచ్ రాసుకుంటాం. సో ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ ఇంటూ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఇక్కడ డి డీవియేషన్ అయితే యుని స్టెప్ డీవియేషన్ అని పిలవచ్చు. ఇందులో కూడా ఏ అంటే సేమ్ ఉంటుంది. మరొకసారి టెర్మినాలజీ మనం రాసుకుంటే, హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు సేమ్ అజ్యూమ్డ్ మీన్, ఇట్ మీన్స్ వన్ అమాంగ్ ఎక్సైస్, ఎఫ్ మీన్స్ ఫ్రీక్వెన్సీస్. నెక్స్ట్ హెచ్ అనేది ఉంది. ఇక్కడ హెచ్ అనేది దేన్ని సూచిస్తుంది? హైట్ ఆర్ సైజ్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్ ని మనకి సూచిస్తుంది. సో హైట్ ఆఫ్ ద క్లాస్ ఆర్ సైజ్ ఆఫ్ ద క్లాస్ అంటాం. ఆర్ ద సూటబుల్ ఫ్యాక్టర్ ఆఫ్ ఆల్ ద డిఐస్ కూడా మనం తీసుకోవచ్చు. అంటే ప్రాబ్లంలో హెచ్ అంటే క్లాస్ ఇంటర్వెల్లే కావాల్సిన అవసరం లేదు. డి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, ఇంతకు ముందు ప్రాబ్లం మనం డీవియేషన్ చేస్తే వచ్చే వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, డీవియేషన్ అన్నిటినీ క్యాన్సిల్ చేయగలిగినటువంటి వీలైనంత అతిపెద్ద ఫ్యాక్టర్ తీసుకుంటే అప్పుడు అది ఈజీగా మనకి క్యాల్కులేట్ అవుతుంది. జనరల్లీ మనం అందుకే హైట్ ఆఫ్ ద క్లాస్ తీసుకుంటాం. సో అది డి. మనకి నెక్స్ట్ ఇంకొక దాని గురించి మనం మెన్షన్ చేయాలి. ఇందులో యుఐ అంటే ఏమిటి? ఈ యుఐ అనేది స్టెప్ డీవియేషన్. యుఐ అంటే డిఐ బై హెచ్. అంటే యాజ్యూమ్డ్ మీన్ లో ఏదైతే డి రాసామో దాన్ని ఈ హెచ్ తో డివైడ్ చేస్తే వచ్చేదే, అంటే క్లాస్ ఇంటర్వెల్ తో డివైడ్ చేస్తే వచ్చేదే మనకి యుఐ. డిఐ అంటే మళ్ళీ అర్థం ఏమిటి? ఎక్స్ఐ మైనస్ ఏ. సో టోటల్ గా యూకి మీనింగ్ ఆర్ డెఫినేషన్ మనం ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్ గా చెప్పుకోవచ్చు. అంటే ప్రతి అబ్జర్వేషన్ కి మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి క్లాస్ మార్క్ కి మధ్య డిఫరెన్స్ ని క్లాస్ ఇంటర్వెల్ తో డివైడ్ చేసుగా వచ్చేటువంటి వాల్యూనే ఆ క్లాస్ యొక్క యు వాల్యూగా మనం తీసుకుంటాం. సో యు అంటే ఎక్స్ మైనస్ ఏ బై హెచ్ గా మనం తీసుకోవచ్చు. సో ఇవి ప్రాబ్లమ్స్ లో కానీ కాకుండా మనకి ఫార్ములా రాసి దానిలో టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేయమని కూడా మనకి ఎగ్జామ్ లో క్వశ్చన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అటువంటిప్పుడు ఈ ఫార్ములా రాయడంతో పాటు ఈ క్రింద చూపించినటువంటి వీటి ఎక్స్ప్లెనేషన్ కూడా మనం రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఉదాహరణకి ఇక్కడ 5 వాల్యూస్ ఉన్న ఏ, ఎఫ్, అలాగే యు అంటే ఏమిటి, హెచ్ అంటే ఏమిటి. అంటే ఈ 4 వాల్యూస్ మనం రాస్తే ఎఫ్ఐ ఇంటూ ఏ అనేది ఒక ప్రోడక్ట్ అని తెలుస్తుంది. సిగ్మా అంటే వాటిని అన్నిటిని మొత్తం చేయాలని సూచిస్తుంది. ఈ అన్ని ఫార్ములాల్లో ఉన్న సిగ్మాకి మీనింగ్ మనకి ఆ ఫార్మేట్ లో వచ్చేటువంటి అన్ని లైన్స్ యొక్క టోటల్ అని అర్థం. సో ఈ విధంగా ఒకే చోట ఈ 3 ఫార్ములాస్ మెన్షన్ చేసాం. ఈ మూడింటిని జాగ్రత్తగా స్టడీ చేస్తే ఏ ప్రాబ్లం చేయాలంటే ఏ కాలమ్స్ రాయాలో మనం ఒక రఫ్ గా కూడా ఒక అంచనాకు రావచ్చు. జనరల్లీ ఈ ప్రాబ్లంలో చూడండి, మనకి క్లాస్ ఇంటర్వెల్, ఫ్రీక్వెన్సీ ఇవ్వబడతాయి. ప్రాబ్లంలో ఎప్పుడు క్లాస్ ఉంటుంది, దాని ఎదురుగా ఫ్రీక్వెన్సీ ఉంటుంది. డైరెక్ట్ మెథడ్ చేయాలంటే ఎఫ్ మన దగ్గర ఉంది కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి? వెంటనే ఎక్స్ఐ అంటే క్లాస్ మార్క్ మనం కనుక్కోవాలి. సో ఇప్పుడు మన దగ్గర ఎఫ్ఐ ఉంది, ఎక్స్ఐ ఉంది కాబట్టి నేరుగా ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ అనేది నెక్స్ట్ కాలంలో కనుక్కోవాలి. అంటే చూడండి, ఎఫ్ ని ఎక్స్ తో మల్టిప్లై చేయాలి. ఈ మల్టిప్లై చేసిన వాటి యొక్క అన్నిటి యొక్క టోటలే సిగ్మా ఎఫ్ఎక్స్ అవుతుంది. ఎఫ్ లన్నిటి యొక్క టోటల్ సిగ్మా ఎఫ్ అవుతుంది. అంటే డైరెక్ట్ మెథడ్ లో మొత్తం ప్రాబ్లం 4 కాలమ్స్ లో మీకు కనిపిస్తుంది. 2 కాలమ్స్ ప్రాబ్లంలో ఇవ్వబడతాయి. దానికి అడిషనల్ గా మనం రాసుకోవాల్సింది క్లాస్ మార్క్ వాల్యూ, నెక్స్ట్ ఎఫ్ఎక్స్ వాల్యూ. ఇక ఇదే యాజ్యూమ్డ్ మీన్ మెథడ్ అయితే ఇక్కడ వరకు సేమ్. అంటే చూడండి, మనం ఎదురుగా బ్రీఫ్ గా చూపిస్తున్నాం. మన దగ్గర క్లాస్ ఇంటర్వెల్ అండ్ ఎఫ్ఐస్ ఉంటాయి. నెక్స్ట్ కాలంలో మనం ఎక్స్ఐ కనుక్కోవాల్సిందే. ఎందువల్లంటే ఎక్స్ లేనిదే డి గాని యు గాని ఇవేవి రావు. ఏ గాని వీటన్నిటిని కూడా ఎక్స్ మీద డిపెండ్ అయి ఉన్నాయి. సో ఏ మెథడ్ అయినా సరే నెక్స్ట్ థర్డ్ కాలంలో మనం ఫస్ట్ కనుక్కోవాల్సిన వాల్యూ క్లాస్ మార్క్ అవుతుంది. ఈ ఎక్స్ నుంచి ఇక్కడ ఏం కనుక్కుంటాం? నెక్స్ట్ ఇంకొక అడిషనల్ కాలం ఇక్కడ డి అనేది వస్తుంది. సో ఎక్స్ఐ వాల్యూని బట్టి మనం డిఐ ఫైండ్ చేయాలి. డిఐ అంటే ఎక్స్ఐ మైనస్ ఏ. అంటే ప్రతి ఎక్స్ వాల్యూలోంచి మనం సెలెక్ట్ చేసుకున్న ఏ వాల్యూని తీసివేయాలి. ఇప్పుడు డి వాల్యూ వస్తుంది. ఈ ఫార్ములాలో ఉన్న దాని ప్రకారం ఎఫ్ ని డి తో మల్టిప్లై చేయాలి. సో
లాస్ట్ కాలంలో మనకి Fi ఇంటూ డిఐ అంటే F1D1, F2D2, F3D3 ఇలా ఎన్ని లైన్స్ ఉంటే అన్ని FDలు వస్తాయి. వాటి టోటల్ వాల్యూ ఏ సిగ్మా FD, Fల టోటల్ వాల్యూ ఏ సిగ్మా F. ఏ అనేది మనం X లోంచి సెలెక్ట్ చేసుకున్న ఏదైనా ఒక విలువ. కాబట్టి ఇవన్నిటిని సబ్స్టిట్యూట్ చేస్తే యాజిముడ్ మీన్ వస్తుంది. ఇదే స్టెప్ డీవియేషన్ అయితే డి వచ్చేటువంటి ప్లేస్ లో యు రాస్తాం. అంటే దీని కాలమ్స్ ఏ విధంగా ఉంటాయి మనకి క్లాస్ ఇంటర్వెల్, ఫ్రీక్వెన్సీతో పాటు నెక్స్ట్ క్లాస్ మార్క్ రాసిన తర్వాత ఫోర్త్ కాలంలో డి నుంచి నెక్స్ట్ యూఐ రాయకుండా డైరెక్ట్ గానే యూఐ మనం రాసుకోవచ్చు. యూఐకి ఫార్ములా ఏమిటి? ఎక్స్ మైనస్ ఏ బై హెచ్. అయితే ఇది ప్రతిసారి చేసే పని లేకుండా క్లాస్ ఇంటర్వెల్స్ సమానంగా ఉన్నప్పుడు ఎక్సెల్లో మనం దేన్నైతే అంటే ఏగా సెలెక్ట్ చేసుకున్నామో దాని ఎదురుగా యూ వాల్యూ 0 అవుతుంది. దాని పై వరకు అంటే మనకి దానికంటే చిన్నగా ఉన్నటువంటి ఎక్స్ వాల్యూస్ కి వరుసగా ఇంటీజర్స్ మైనస్లు వెళ్తుంటాయి. అంటే -1, -2 ఇలా వస్తాయి. దానికంటే పెద్దవైనటువంటి వాటికి వరుసగా +1, +2 వస్తాయి. కారణం ఏమిటంటే క్లాస్ ఇంటర్వెల్స్ మధ్య గ్యాప్ సమానంగా ఉన్నప్పుడు మనం భాగించేది ఇక్కడ h తోనే కాబట్టి కరెక్ట్ గా ఇది -1, ఇది -2, ఇక్కడ +1, +2 మనకి ఎప్పుడు వస్తాయి. ఎక్స్ లోంచి ఏ తీస్తే ఎక్స్ ఏ ఈక్వల్ అయిన చోట 0 అవుతుంది కాబట్టి మిడిల్ ఎప్పుడు 0 అవుతుంది. అందువల్ల ఈ మూడు మెథడ్స్ లోకి కూడా ఏ విధమైన క్యాలిక్యులేషన్ లేకుండా చాలాసార్లు రాయగలిగే వాల్యూ ఏమిటంటే యూఐ. అందుకే మీ స్టూడెంట్స్ అబ్జర్వ్ చేస్తే రాను ఫార్ములా యొక్క లెంత్ పెరిగినట్టు అనిపించినప్పటికీ అన్నిటికంటే త్వరగా క్యాలిక్యులేషన్ అయిపోయేది స్టెప్ డీవియేషన్ అవుతుంది. దానికంటే కొంచెం తక్కువగా ఉండేది అజ్యూమ్డ్ మెయిన్, దానికంటే కొంత ఎక్కువ టైం తీసుకునేది డైరెక్ట్ మెథడ్ అవుతుంది. అంటే వాల్యూస్ చాలా చిన్నగా ఉన్నప్పుడు తప్ప డైరెక్ట్ మెథడ్ ఎక్కువ సూటబుల్ కాదు. ఎఫ్లు ఎక్స్లు చాలా చిన్నగా ఉంటే డైరెక్ట్ మెథడ్ ప్రిఫర్ చేయవచ్చు. ఇవి పెద్దగా ఉంటే ఈ రెండు మెథడ్స్ లో ఏదైనా ప్రిఫర్ చేయవచ్చు. ముఖ్యంగా ఆల్ క్లాస్ ఇంటర్వెల్స్ సేమ్ ఉన్నప్పుడు మనం బాగా ప్రిఫర్ చేయగలిగిన వాల్యూ ఏమిటంటే ఆ మెథడ్ స్టెప్ డీవియేషన్ మెథడ్. అందుకే మెజారిటీ ప్రాబ్లమ్స్ కి ఈ స్టెప్ డీవియేషన్ మెథడ్ నే మనం యూజ్ చేస్తాం. సో ఇవి అర్థమెటిక్ మీన్ కనుక్కునేటువంటి ప్రధానమైన 3 మెథడ్స్. ఇక ఈ మెథడ్ ద్వారా ప్రాబ్లమ్స్ ఎలా చేయొచ్చు అనేది నెక్స్ట్ మనం చూడవచ్చు. సో see the video description for previous chapters and topics details and links. డిస్క్రిప్షన్ పార్ట్ లో మీకు ఇంతకు ముందు చేసిన అనేక టాపిక్స్ డీటెయిల్స్ లింక్స్ అవైలబుల్ గా ఉంటాయి. అలాగే ఈ ఛానల్ ఇంతకు ముందు సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేస్తూ అవసరమైన వారికి షేర్ చేస్తూ ఈ ప్రయత్నాన్ని ఎంకరేజ్ చేయండి. అలాగే మీ వాల్యుబుల్ ఒపీనియన్ ని తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. బై.